పీపీపీ ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో తలపెట్టిన మెడికల్ కాలేజీలపైన పని పాట లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నిరంకుశ పాలకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వచ్చి అందరూ జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, సీట్ల చుట్టూ తిరిగే క్రమంలో, వాళ్ళ బండారం బట్టబయలవుతున్న క్రమంలో ప్రైవేటీకరణ అంటూ నాటకాలు ఆడుతూ ముసుగువీరులాగా ప్రజలు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రైవేటీకరణ కాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఆ సన్నాసులకు అర్థం కాని పరిస్థితి. కొన్ని పత్రికలు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ర్యాలీలు అంటూ రాస్తున్నాయి. అంటే వాళ్ళకు కూడా అర్థం కాక రాస్తున్నారా, లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్న లైన్ని వాళ్ళు రాస్తున్నారు, అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు కూడా ఆ విషయంలో కరెక్ట్గా రాయట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఆ పత్రికలు కూడా గమనించాల్సింది పీపీపీ అంటే ఏంటో అవగాహన ఏర్పరచుకుని వ్యాసాలు రాస్తే బాగుంటుంది. ఈ నెల 14-15 తేదీల్లో సిఏఏ భాగస్వామ్య సదస్సు ఏర్పాటవుతా ఉంది. అద్భుతంగా విశాఖపట్నం నగరం ఆతిథ్యం ఇస్తా ఉంది. ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది పారిశ్రామికవేత్తలు, సీఈఓలు వస్తున్నారు విశాఖపట్నానికి. సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరగబోతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిన్న మంత్రి లోకేష్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు, చేసుకోబోతున్నారు. మంత్రి నారా లోకేష్ గారు 5 ఐటీ కంపెనీలకి, రహిజా సంస్థ లాంటి పెద్ద కంపెనీకి భూమి పూజ చేస్తున్నారు ఈరోజు. ఈ రకంగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే పీపీపీ అంటే ఏంటో తెలిసి కూడా అర్థం కానట్టు నటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యాగిని ప్రజలు గమనిస్తున్నారన్న జ్ఞానాన్ని కూడా విస్మరించి పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేస్తున్న అంబటి రాంబాబు లాంటి దిగజారుడు మేధావులను కూడా చూస్తున్నాం. ఆ అంబటి రాంబాబు మీద నిన్న కేసు నమోదైంది. అనుమతి లేని ర్యాలీ నిర్వహించకూడదని డిఎస్పీ గారు, సిఐ గారు చెప్పినా వినకుండా బారికేడ్లు అడ్డం పెడితే బారికేడ్లను తోసేసి, పోలీసులను తోసేసి, సిఐ గారిని కూడా తోసేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంబటి రాంబాబు తదితరుల మీద కేసులు పెట్టారు పోలీసు వారు. అంబటి రాంబాబు సిఐ గారిని తోస్తే ఆయన నెత్తి మీద టోపీ కూడా కింద పడిపోయిన పరిస్థితి కూడా విజువల్స్లో చూసాం. టోపీ కింద పడిన మరుక్షణమే లాఠీలతో కొల్లబొడచాల్సిన పోలీసులు అంబటి రాంబాబు దౌర్జన్యం చేస్తున్నా ఇంకా ఉపేక్షిస్తున్నారంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారో తెలియని పరిస్థితి. ప్రజలకి ఆ పోలీసు సమాధానం చెప్పాలి. మీ నెత్తి మీద ప్రజలు పెట్టిన టోపీని ఒక దిక్కుమాలిన సన్నాసి కింద పడేస్తే మీరు ఎలా ఊరుకుంటారని ప్రజలు పోలీసులు నిలదీస్తున్నారు. టోపీని కింద పడేశాడు అంటే ఆ సీఏ మీద చేయి చేసుకున్నట్టే. డ్యూటీలో ఉన్న అధికారి మీద చేయి చేసుకున్న అంబటి రాంబాబుని తక్షణమే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మొక్కుబడి కేసులు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మీద దౌర్జన్యం చేసిన అంబటి రాంబాబు మీద పెట్టాల్సిన సెక్షన్లు ఎందుకు పెట్టలేదు? ఇంకా ఈ ఉపేక్షణ ఏంటి? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎవరి కంటి నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి ఆకు రౌడీలను కఠినంగా శిక్షించకపోతే సమాజంలో అశాంతిని రేకెత్తించి పోలీసుల మీద కూడా తిరగబడుతూ పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేస్తున్న అలాంటి రౌడీ మోకల్ని కట్టడి చేయకపోతే మీరు సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో పోలీసు వ్యవస్థ కూడా చెప్పాలి. పైగా ఆ సీఏ గారితో పాటు డిఎస్పీ అరవింద్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన సమక్షంలో కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అట్లా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకున్నారంటే ఎలా? అదే మామూలు ప్రజలు మామూలుగా ధర్నాలు చేసినా, రాస్తా రోకోలు చేసినా పోలీసులు అట్లా ఊరుకుంటారా? బారికేడ్లను లాగేసి పోలీసులను తోసుకుంటా ముందుకెళ్తా ఉంటే చూస్తూ ఉంటారా? సామాన్యుడికి ఒక రూలు, అంబటి రాంబాబు లాంటి రౌడీలకు ఒక రూలా? మీరు ఆ రౌడీలంటే భయపడుతున్నారా? ప్రారంభంలోనే ఆపకుండా ఆ రోడ్డెక్కే స్థాయికి తీసుకురావడం కూడా పోలీసులదే తప్పు. అనుమతి లేని ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు ఎందుకు అలౌ చేయాలి అని ప్రజలు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబుతో పాటు నిన్న కలిసి పోలీసుల మీద దౌర్జన్యం చేసిన ఆ మిగతా వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.